వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనమైతే ఓట్స్ కుకీస్ని అయితే తయారు చేసుకుందాం. ఓట్స్ కుకీస్ అండ్ డ్రై ఫ్రూట్ కుకీస్. ఈ డ్రై ఫ్రూట్ కుకీస్ కోసం అయితే నేను ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను. కిస్మిస్, పిస్తా, బాదం, క్యాష్యూ అండ్ బ్లాక్ కిస్మిస్ కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, నేను దీన్ని మంచి చిన్న చిన్న పీసెస్ లాగా చేయాలి కదా, అందుకని దీంట్లో వేసి ఈ బాదాంని అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత పిస్తా, దాని తర్వాత క్యాష్యూ, తర్వాత ఇది కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి మనకి ఈ దీంట్లో వేస్తే మంచిగా రాదు, అందుకని నేను నైఫ్తో కట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, మన పౌడర్ అయితే రెడీ అయిపోయింది. చాప్ చేసుకున్నదంతా డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయిందనమాట. ఇవి మనం పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో బటర్ని తీసుకుందాం అనమాట. నేను ఈ బటర్ స్లైస్ అనేది తీసుకున్నాను. దీంట్లోనే నేను ఓట్స్ అనేది యాడ్ చేశాను అనమాట. ఓట్స్ యాడ్ చేసి ఈ బటర్, ఓట్స్ అండ్ ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ని మాత్రం నేను మంచిగా కలుపుతాను. ఎట్లా చపాతీ పిండి ఎట్లా అయితే కలుపుతామో అట్లా ఆ విధంగా మనం కలుపుకుందాము. డ్రై ఫ్రూట్స్ అంతా యాడ్ చేసేసిన తర్వాత మనం ఇది చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోనే ఎసెన్స్ని అయితే వేస్తున్నాను అనమాట. దాంట్లో నేను వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేశాను. ఈ వెనీలా ఎసెన్స్ని మాత్రం వేసుకుంటాను మంచి ఫ్లేవర్ కోసము. ఇప్పుడు చూడండి, దీన్ని చపాతీ పిండిలాగా అయితే కలుపుతాను. అండ్ దీంట్లో ఇది బైండింగ్ అవ్వాలి కదా, అందుకని నేను దీనిలో మిల్క్ మేడ్ అనేది యాడ్ చేశాను అనమాట. నెస్లీ వాళ్ళది చాలా మంచి స్వీట్నెస్ అయితే ఇస్తుంది ఇది స్వీట్నర్. సో దీన్ని ఇప్పుడు చపాతీ ముద్దలాగా కలుపుకుంటాను. ఇది చేతులకి అంటుకుంటూ ఉంటుంది, అయినా సరే మన దగ్గర ఈ పేపర్ అనేది ట్రాన్స్పరెంట్ పేపర్ ఉంటుంది కదా, ఈ పేపర్తో నేను దీన్ని ప్రెస్ చేసుకుంటాను అన్నమాట. చపాతీ పిన్ ఉంటుంది కదా, దాంతో ప్రెస్ చేస్తాను. ఇట్లా సేమ్ ఇట్లా చేస్తే ఏంటంటే నాకు కుకీస్ మంచి షేప్ అనేది వస్తుందన్నమాట. నేను ఎంత సైజ్ అనేది ఉంచుకోవాలో ఆ సైజ్ని బట్టి నేను దీన్ని అయితే ప్రెస్ చేస్తున్నాను. అండ్ దీని మీదే నేను ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తాను. దీన్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా. అండ్ దీన్ని చూస్తూ ఉంటే ఏదో ప్రోటీన్ బార్ లాగా ఉంది, కానీ చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాము. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ కుకీస్ ఎలా ఉన్నాయో ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేను దీన్ని పొడవుగా స్ట్రిప్స్ లాగా అయితే కట్ చేస్తున్నాను. అవి అన్ఈవెన్గా వచ్చింది కదా, ఆ షేప్ని అయితే తీసేస్తున్నాను. తర్వాత మళ్ళీ నేను సెకండ్ బ్యాచ్లోకి ప్రెస్ చేసుకుంటాను అన్నమాట. చూడండి, ఇట్లా అయితే మనకి నీట్గా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుంటాం. చూడండి, కొంచెం పేషెన్స్ యూస్ చేసుకొని దీన్ని మనము ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లోనే బేకరీ స్టైల్ కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. అండ్ ఇది మన పిల్లలకి కూడా చాలా అంటే చాలా హెల్దీ, ఎందుకంటే మనం దీంట్లో ఎటువంటి మైదా, ఏమి పిండి అలాంటివి ఏమి యూస్ చేయలేదు, షుగర్ కూడా యూస్ చేయలేదు. జస్ట్ ఆ స్వీట్నెస్ కోసం మనం ఆ స్వీట్నర్ అయితే యాడ్ చేసాము, మిల్క్ మేడ్. ఇప్పుడు చూడండి, డ్రై ఫ్రూట్ ఇది మంచి హెల్దీయే. దీని మీద నేను డ్రై ఫ్రూట్ అనేది ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను అనమాట. అండ్ దీని అపియరెన్స్ చాలా బాగుంటుంది, అందుకని దీన్ని ఇలా గార్నిషింగ్ అయితే చేశాను. దీన్ని మళ్ళీ కొంచెం ప్రెస్ చేస్తే ఏంటంటే దానికి అంటుకుపోతుంది. సో దాన్ని ఒకసారి ప్రెస్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి నేను బేక్ చేస్తాను కాబట్టి ట్రేలో అయితే సెట్ చేసుకుంటాను. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఇంట్లోనే ఒక 10-15 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే కుకీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. అంతే, సింపుల్. కట్ చేసేసుకోండి అండ్ దీన్ని ఆ బేకింగ్ ట్రేలో అయితే సెట్ చేసేసుకోవడమే. చూడండి, నేను ఇట్లా పొడవు స్ట్రిప్స్ అయితే కట్ చేస్తున్నాను. దాన్ని మళ్ళీ ఒక మధ్యలోకి ఒక కట్ అనేది వేస్తాను అనమాట. మరి ఇంత పొడవుగా ఉన్నా బాగోదు కదా తినడానికి. సో దీన్ని 2 హాఫ్స్ అయితే చేస్తున్నాను. చూడండి, మన ఇష్టం, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. మన దగ్గర మౌల్డ్ అనేది ఉంటే ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నా దగ్గర సర్కిల్ అండ్ ఇట్లా చేసేదే ఉందన్నమాట. సో నేను ఇట్లా పొడవుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట బిస్కెట్స్ని. ఇప్పుడు నేను ఈ బేకింగ్ ట్రేలో అయితే మొత్తము పెట్టేసుకొని నేను బేక్ చేయడానికి అయితే పెడతాను అనమాట. చూడండి, ఇప్పుడు బేకింగ్ ట్రేలోకి అయితే అడ్జస్ట్ చేసుకుంటాను 1 by 1. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ కదా.
చాలా సింపుల్గానే ఉంది కదా, చూడటానికే సింపుల్గా ఉంది, చేయడానికి కూడా చాలా సింపుల్గానే ఉందన్నమాట. ఇప్పుడు మన ఎయిర్ ఫ్రైయర్లోకి అయితే దీన్ని అడ్జస్ట్ చేసేస్తున్నాను. కుకీస్ బేక్ చేసే దాంట్లో నేను పెట్టేస్తాను అనమాట. ఇది 180 degrees టెంపరేచర్ మీద 12 minutesలో కుక్ అవుతుందన్నమాట ఈ కుకీస్ అనేవి. అంతే, 12 minutes అయితే ఫినిష్ అయిపోయి మన కుకీస్ కూడా రెడీ అయిపోయిందనమాట. చూడండి, ఇది మంచి క్రిస్ప్ సౌండ్ అయితే ఇస్తున్నాయి. ఇప్పుడు నేను తుంచి అయితే చూపిస్తాను. ఇది మంచి క్రిస్పీగానే ఉంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. థ్యాంక్ యూ.